ఉత్తరప్రదేశ్‌లోని సంబాల్ నగరంలో జామా మసీదు వివాదం ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. జామా మసీదు అనేది బాబర్ సమయంలో అక్కడున్న హరిహర మందిరాన్ని కూల్చివేసి ఈ మసీదుని కట్టారు అని చెప్పి హిందూ సంఘాలు ఆరోపించాయి. హిందూ సంఘాలు విష్ణు జైన్ అనే ఒక లాయర్ తో కోర్టులో దీని మీద పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్‌కి అనుసరించి కోర్టు అక్కడ సర్వే చేయాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ తీసుకొని లాయర్లు, ఆ పోలీసు అధికారులు, మిగతా సర్వే అధికారులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద పెద్ద ఎత్తున అల్లరి మూకలు దాడి చేసినాయి. ఆ దాడిని తిప్పికొట్టడానికి పోలీసులు చేసిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. ఈ నలుగురు చనిపోవడంతో అఖిలేష్ యాదవ్ ఇచ్చిన ప్రకటన ఎలా ఉందంటే, ఈ విష్ణు జైన్ అనే హిందూ సంఘాల తరపున వచ్చిన లాయరు తన వెంట కొంతమంది కార్యకర్తలను వెంట వేసుకుని వెళ్ళి జై శ్రీరామ్ నినాదాలు చేశాడని, అందుకని ఆ చుట్టుపక్కల ఉన్న ముస్లిం మోకలు రెచ్చిపోయాయని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చి తప్పు ముస్లింలది కాదు అన్నట్టుగా ఆయన ప్రకటన ఇచ్చాడు. కానీ యోగి గవర్నమెంట్ ముందుగానే జాగ్రత్త పడి పెద్ద ఎత్తున డ్రోన్లు వినియోగించి ఆ చుట్టుపక్కల మొత్తం ఏం జరుగుతుందో మొత్తం పిక్చర్స్ తీసింది. ఆ పిక్చర్స్లో ఇప్పుడు ఆ పిక్చర్స్ను బయటపెట్టింది. విష్ణు జైన్ అనే లాయరు అక్కడికి వెళ్ళి చాలా కామ్గా నిలబడ్డాడు. అధికారులు ఎవరు కూడా ప్రజలను రెచ్చగొట్టే కామెంట్స్ కూడా ఏమీ చేయలేదు. కానీ చుట్టుపక్కల నుంచి ఒక్కసారిగా వచ్చిన అల్లరి మూకలు ముఖానికి మాస్కులు ధరించి చేతిలో నాటు తుపాకులు తీసుకొని పోలీసుల మీద కాల్పులు జరపడం, పెద్ద ఎత్తున పోగేసిన రాళ్లని పోలీసుల మీద విసిరేయడం చేసి పోలీసు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పులు నలుగురు చనిపోయారు. ఇప్పుడు ఈ డ్రోన్ల ద్వారా తీసిన పిక్చర్లో ఉన్న వాళ్ళందరినీ గుర్తించి అక్కడ ఏదైతే నష్టం జరిగిందో, అంటే ప్రైవేట్ ఆస్తులు కానీ గవర్నమెంట్ ఆస్తులు కానీ జరిగిందో వీరందరి దగ్గర నుంచి వసూలు చేస్తామని చెప్పేసి యోగి గవర్నమెంట్ ప్రకటించింది. వాళ్ళందరి ఫోటోలన్నీ కూడా బాగా గుర్తించి క్లోజప్లు తయారు చేసి వీధి వీధిన పెట్టి ఇప్పుడు వాళ్ళందరి కోసం వేట కొనసాగిస్తుంది. వాళ్ళందరూ ఊరు వదిలి పారిపోయినప్పటికి కూడా అక్కడ సమీప రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లో కూడా నిఘా ఉంచారు.